హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇదే మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు వచ్చేసి మా యానివర్సరీ. చాలా డేస్ అయింది ఫీవర్ రావడం వల్ల, ఎందుకో 2 డేస్ నుంచి ఫీవర్ ఇంకొక 2 డేస్లో వస్తుంది అనగానే శివరాత్రి ముందు 2 డేస్ నుంచి కొంచెం డల్గానే ఉంది. బాగా ఫీవర్ ఉంది. ఇప్పుడైతే కొంచెం సెట్ అయింది, కానీ మళ్ళీ కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. చాలా ఒక 5 డేస్ అయింది అనుకుంటా అసలు వీడియో ఏం షూట్ చేయక. లాస్ట్ వీక్ ఓన్లీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, అదొక్కటేనండి, ఇంకేం వీడియో షూట్ చేయలేదు. సరేలే, మాకు ఎంత ఓపిక ఉన్నా లేకున్నా మా పిల్లల బర్త్డే, అలాగే వాళ్ళ లైఫ్లో జరిగే స్పెషల్ డేస్, మా యానివర్సరీ అనేవి. సో మా యానివర్సరీ అనేది మాకు కొంచెం స్పెషల్ అండి. అందుకే ఇంకా నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ప్లానింగ్స్ అయితే ఏం లేవు. బేసిక్గా ఏంటంటే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ కొంచెం ఇంకా నాకు కూడా అనీజీగా ఉంది కదా. ఈరోజు ఓకే, ముందు రోజు అయితే ఇంకా అసలు లేవలేదు 2 డేస్, శివరాత్రి రోజు అలాగే నెక్స్ట్ డే. అందుకే ఇంకా బయటికి వెళ్ళే ప్రోగ్రాంలు అయితే ఏం పెట్టుకోలేదు. కొంచెం అయితే డల్గానే ఉందని చెప్పాలి. కోల్డ్ అయింది, ఫీవర్ తగ్గింది కానీ కొంచెం కోల్డ్ నీరసం ఉంది. అందుకే బయటికి ఏం వెళ్ళొద్దు అనుకున్నాము. సో ఎలా జరుగుతుంది ఏంటో తెలియదు. ప్లెయిన్గా లేసాను అన్నట్టు, అంటే ఎంటీ ఆలోచనలతో లేసాను. సో డే ఎలా స్టార్ట్ అవుతుందేమో, సండే కాబట్టి ఇంకేదో ఒక స్పెషల్ అయితే పిల్లలకి చేయాల్సిందే, చూద్దాం. సో అనుకోకుండా వ్లాగు మేము ఒకటి అనుకున్నాము, టెంపుల్కి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని వద్దాం అలా అనుకున్నాము. బట్ ఇంకా అన్నీ అయిపోయాయి. ఎలా జరుగుతుందో నాకు కూడా తెలియదు. కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ మనం వ్లాగ్లో కంటిన్యూ చేద్దాము, ఓకేనా. మీరైతే ఎండింగ్ వరకు చూసేయండి. ఇప్పుడే లేసాను, నేను లేచి ఫ్రెష్ అప్ అయ్యాను అంతే, పిల్లలు లేవలే. చూసారు కదా ఎంత చీకటి ఉందో. ఇంకా నాకు నిద్ర ఏం పట్టట్లేదు. నైట్ అంతా నిద్ర అసలు సరిగా పట్టలేదండి. వాటర్ మీకు ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను కదా, బాగా పైనుంచి వాటర్ ఫ్లో అవ్వడం వల్ల కొంచెం వాటర్లో కొంచెం సేపే తడిచాను. కోల్డ్ మళ్ళీ ఎక్కువైనట్టు అనిపించింది. పాపం ముందు రోజైతే మా హస్బెండే చేశాడండి మొత్తం. ముందు రోజైతే మా హస్బెండ్ వాటర్ అంతా తీసాడు, నాకు హెల్త్ బాగాలేదని. అయినా కొద్దిసేపటికి బాగా కోల్డ్ అయినట్టు అయింది, ఎక్కువ అయినట్టు అయింది. సరే, ఇంకా వ్లాగ్ అయితే ఎంటీ మైండ్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఏందనేసి వ్లాగ్లో వీలైనంత వరకు అయితే తీస్తాను, మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ మాకు స్పెషల్ డేస్ కాబట్టి. ఇంకా పిల్లలు లేవలేదు, చూద్దాం. కూల్గా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఏం చేయాలో ఏంటో చూద్దాం, ఓకేనా. సో మీరైతే బ్లాగ్ కంటిన్యూషన్ చూడండి, అందరూ మాకు విష్ చేయండి కూడా. థ్యాంక్ యూ సో మచ్. బ్లాగ్ అయితే కంటిన్యూషన్ చేసేయండి, ఓకేనా. సో మొదటికైతే పిల్లలు లేవకముందే ఇల్లంతా మాప్ పెట్టేసుకుందాం అనిపించింది. ఇల్లు నీట్గా, ఎంత నీట్గా చేసినా మా ఇంట్లో ఉంటే పిల్లలతో అసలు అది నీట్గా ఉన్నట్టే ఉండదు. ఎన్నిసార్లు ఊడ్చి తుడుస్తానో అయినా కూడా అంతే. కామనే లేండి, అదే వాళ్ళు ఉంటేనే కదా ఇంటికి అందం. సో వాళ్ళు లేసినాక మళ్ళీ తూడ్చాలంటే కష్టం కదా అనేసి అంతా తూడ్చేసానా. ఈలోపు మిన్ను లేసాడు. పక్కన లేకుంటే వెంటనే లేచి ఇల్లంతా వెతుకుతాడు. సో మళ్ళీ పడుకుంటావా అంటే అని చెప్పాడు. ఉయ్యాలలో పడుకుంటాడంట అండి. రూమ్ అంతా నీట్గా తుడుచుకున్నాను కదా, మంచి స్మెల్ ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా ఇదైతే ఆన్ చేశాను. రూమ్ స్ప్రే వాటన్నిటికన్నా ఇది బాగుంది అమెజాన్లో. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేను లాస్ట్ టైం షార్ట్ పెట్టినప్పుడు కూడా అడిగారు, ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి, ఓకేనా. నెక్స్ట్ అయితే ఇంకా నేను మిన్ను పడుకున్నాడు. వెంటనే నిద్ర వస్తే పడుకుంటా అంటే పడుకుంటాడు, లేదంటే పడుకోడు. ఇంకా నేను ఈలోపు ఫ్రెష్ అప్ అయిపోయి, స్పెషల్ డే అంటే స్పెషల్ స్వీట్ చేయాల్సిందే కదా. సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఏం చేద్దాం అనుకున్నాను. నైటే నేను సగ్గుబియ్యంతో బేసిక్గా కిచిడి చేద్దాం అనుకున్నానండి. కానీ ఇంక అప్పటికప్పటికి ఏమొచ్చిందంటే, సరేలే ఈరోజు మ్యారేజ్ డే కూడా కదా, సగ్గుబియ్యం సేమియా కాంబినేషన్ తోటి నేను పిల్లలకి ఫ్రూట్ సలాడ్ చేద్దాము. సో ఫ్రూట్ సలాడ్ అంటే మనం కామన్గా ప్లెయిన్గా చేస్తాము కదా, అలా కాకుండా ఒక 1 కప్పు సగ్గుబియ్యంకి 1/2 కప్పు సేమియా సేమియా అలా వేసుకొని మంచిగా నెయ్యిలో రోస్ట్ అయినాక ఇలా మిల్క్ వేసేయండి. ఎంత బాగుంటుందో ఫ్రూట్ సలాడ్. సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వండి.
కొంచెం విలాచి, నేను బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ సర్లే బ్రౌన్ షుగర్ ఉంది కదా అనేసి ఆ షుగర్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అలా వేసాను. స్వీట్నెస్ బట్టి వేసుకోండి. నెక్స్ట్ అయితే నేను కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, అది కొంచెం మిల్క్లో కలిపి వేసేసుకొని ఇందులో పోర్ చేసుకున్నాను. నేను వచ్చేసి క్రీమీ కస్టర్డ్ పౌడర్ వాడతాను, బాగుంటుంది. క్రీమీగా అవుతుంది. కొంచెం వేసిన, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక 1/2 స్పూన్ 1 స్పూన్ వేసినా చాలు. నెక్స్ట్ ఇంకా పాలు అయితే చాలా క్రీమీ కస్టర్డ్లో ఏంటంటే ఎక్కువ మిల్క్ పడతాయి, పిల్లలు కూడా తింటారు. టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుందండి. సమ్మర్ అంటేనే ఐస్ క్రీమ్స్, నెక్స్ట్ చాక్లెట్స్, నెక్స్ట్ ఇలాంటి మంచి కస్టర్డ్ యాపిల్ అంటే ఫ్రూట్ సలాడ్, ఎస్పెషల్లీ ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుంది. వేడిగా కావాలంటే వేడిగా తినండి, చల్లగా కావాలంటే చల్లగానైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బట్ నేను పిల్లలకి వామ్గానే ఇచ్చేసాను. ఫ్రూట్స్ కొన్ని ఉంటే గ్రేప్స్, యాపిల్ అవన్నీ కట్ చేసుకున్నాను. పొమగ్రానేట్ కూడా ఉంటే బాగుంటుంది. ప్రజెంట్ లేదనేసి వీటితోటి సరిపెట్టేసాను. సో ఇందులో మధ్యలో మనం ఇందాక చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, అండ్ నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అవి ఎంత బాగుంటాయో తెలుసా. తింటుంటే బాగా నచ్చుతుంది, థిక్గా ఉంటుంది. ఇంకా మీకు కావాలంటే ఈ క్రీమీ కస్టర్డ్ బాగుందండి, ఇన్స్టామార్ట్లో తీసుకున్నాను మొన్న. నన్ను అందరూ సమ్మర్ కదా ఐస్ క్రీమ్స్ అవి ఇవి చేయమంటున్నారు. షార్ట్స్లోనైనా పెడతా, లేదంటే ఒక షార్ట్ వీడియో లాగైనా చేస్తాను. నాకు మొన్నటిదాకా కోల్డ్ ఉంది కదా అనేసి ఇప్పుడిప్పుడే కొంచెమే తిన్నానండి నేనైతే. మళ్ళీ కోల్డ్ ఎక్కువ అయింది అనుకోండి, కష్టం కదా అని లైట్గానే తినేసాను. అందరం తిన్న తర్వాతకి పక్కన ఆంటీ వాళ్ళకు కూడా ఇచ్చాను. సో ఇలా మంచిగా పార్సల్ బాక్స్లో పెట్టేసి, ముందు రోజు కేక్ ఇచ్చారండి పిల్లలకి. నేను వచ్చేసి ఇంకా అది ప్లేటు. అందులో అయితే మిన్ను బాగా ఇంట్లోకి వెళ్తాడు. మిన్ను చిన్నోడు కదా, బాగా ప్యాంపరింగ్ చేస్తారు అన్నట్టు పక్కన వాళ్ళు. ఇంకా వెళ్ళి ఇచ్చిరమ్మంటే ఇద్దరు వెళ్ళి కాసేపు అయితే ఆడుకున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా స్పెషల్ అయితే ఈరోజు చికెన్. బేసిక్గా నాకు చికెన్ అంటే ఇష్టము, కానీ కొన్ని డేస్ బంద్ చేద్దాం అనుకుంటున్నాము. ఏదో ఫ్లూ అలాంటివి వస్తున్నాయి అంట కదా, అందుకే ఫిష్ అయితే తీసుకొని వచ్చారు. నాకు చేపల పులుసు పెట్టడం అసలు రాదు, అంతగా కాదు. మా హస్బెండ్ బాగా పెడతారు. ఫ్రై నేను బాగా చేస్తాను. సో ఇంకా ఇద్దరం కలిసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అదే తినేసామండి. ఇంకా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది సేమియా సాబుదానాతోటి. సో అట్లా స్పెషల్గా అది దాంతో స్టార్ట్ చేసి చేపల పులుసుకి కావాల్సిన మసాలా అంతా మా హస్బెండ్ అంటే జీలకర్ర, ఆవాలు, నువ్వులు అవన్నీ రెడీ చేస్తున్నారు. నేను వచ్చేసేమో ఫిష్. మా కన్నయ్య వచ్చేసి చేప కూరలో ఉన్న చేప తినడండి, అస్సలు తినడు. కష్టంగా కూడా తినడు. అందుకే నేను ఇంకా సర్లే కొన్ని ఫ్రై, పిల్లలు బాగా తింటారు కదా, కొన్ని ఫ్రై అలాగే కొంచెం కర్రీ లాగా చేస్తున్నాము. నైట్కి కూడా ఇంకా అదే అవుతుంది కదా అని కిచెన్లో నేను ఉంటే, ఎస్పెషల్లీ వీకెండ్స్లో అయితే ఎప్పుడు పిల్లలు మా చుట్టూనే తిరుగుతూ ఉంటారు. బేసిక్గా మా కన్నయ్య చాలా తక్కువ టీవీ పెడితే చూస్తాడే కానీ మిన్ను చూడడండి. పెట్టేంతవరకు పెట్టు అంటాడు టీవీ. ఒక 5 మినిట్స్ ఏమో చూసి అంతే. పక్కనాటి వాళ్ళు ఏదో ఇచ్చారంట, మూతి కూడా కడుక్కోకుండా ఇప్పుడే వచ్చారు. మేము ఇంక ఇదంతా మ్యారినేట్ చేస్తున్నాము. ఫస్ట్లో అయితే అసలు వెళ్ళకపోయేది. మంచిగా పిల్లలు ఏముందండి, ఎవరు ప్రేమ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అంతే కదా. పక్కన మంచిగా వాళ్ళని దాదమ్మి అనుకుంటూ వెళ్ళి కాసేపు ఏమో ఆడుకొని వచ్చారు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉన్నారు అంతే. సో ఈసారి ఫిష్ అంటే చేపల పులుసు కొత్తగా చేస్తున్నారు. ఆవాలు, మెంతులు, జీలకర్ర, గసగసాలు, కొన్ని మసాలాలు ఒక్కొక్కటిగా ఆ విధంగా అన్నీ వేంపిన తర్వాతకి అది మిక్సీ పట్టి అందులోనే ఒక టొమాటో ప్యూరీలాగా కూడా చేయమంటే, ఇంకా ఈ హస్బెండ్స్ వంట చేస్తారే కానీ వెనక మనకు ఉండాల్సిన పని ఉంటుంది. అవును, నాలో అంటే మీలో ఎంతమంది నాలాగుంటారు? ఏది చేసినా చేయగలుగుతా, మిక్సీ పట్టినా చేయగలుగుతా, టొమాటో కట్ చేసినా చేయగలుగుతా. నాకు టొమాటో పచ్చివి అంటే భలే ఇష్టం అండి. పచ్చి కూరగాయలు బాగా తింటా, మ్యాక్సిమం తింటాను. ఇలా ఊరికే కడుగుతూనే ఉంటా తెలుసా. నేను ఈ ఓసిడి అన్నట్టు కొంచెం ఎక్కువ అన్నట్టు, నాకు ఓవర్ క్లీనింగ్ అన్నట్టు. నెక్స్ట్ అయితే ఇంక ఈ లోపు అయితే మసాలా అంతా ఆనియన్ మంచిగా మగ్గిన తర్వాతకి ఇందాక మనం
మిక్సీ పట్టేసుకున్న ప్యూరీ, అలాగే చింతపండు. పుల్ల పుల్లగానే బాగుంటుంది లేండి సమ్మర్లో. చికెన్ నాకు ఫస్ట్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు చికెన్ గునియా వచ్చిందండి. కన్నయ్య ఇప్పుడు మిన్ను ఏజ్లో ఉన్నప్పుడు కన్నయ్య అది అప్పుడప్పుడు నాకు ఫీవర్ వచ్చినప్పుడు బయట ఆ పెయిన్స్ బయట పడుతూనే ఉంటాయి. ఇంకా అందులో ఇప్పుడు బయట అందరూ బర్డ్ ఫ్లూ అది ఇది అంటారు కదా, అదే తినకండి, కొంచెం అవాయిడ్ చేయండి. చాలా కష్టం చికెన్ లవర్స్కి. చికెన్ తినకుండా ఉండాలంటే భలే కష్టం అవుతుంది, కానీ తప్పదు. అందుకే ఆ బాడీ పెయిన్స్, మొన్న నాకు 2 days ఫీవర్ వస్తే బాగా బాడీ పెయిన్సే. అందుకే ఫిష్ తీసుకొని వచ్చారు. ఇంకా చేపల పులుసు చేసి అంతే, ఇంకా బయట పడే అలా వెళ్ళిపోయారు. ఇంక ఈ ఫ్రై చేయమంటే ఎవరి వల్ల కాదు. ఇదేమి ఇంతసేపు నిలబడి చేయాలి కూల్గా. షాలో ఫ్రై బాగుంటుంది కదా ఫిష్లో, డీప్ ఫ్రై కూడా బాగుంటుంది. షాలో ఫ్రై ఏంటంటే పిల్లలు మంచిగా తింటారు. కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, లైట్ గరం మసాలా. చాలామంది అడుగుతారు కదా, మీ పిల్లలు మంచిగా కారం తింటారు అక్క అని. మనం వాళ్ళు పెద్దగా అంటే వాళ్ళకు ఊహ తెలవక ముందే మనం పక్కన కూర్చోపెట్టుకొని తినపెట్టాలండి. అప్పుడే వాళ్ళకి అన్నీ అలవాటు అవుతూ ఉంటాయి. నేనైతే అలానే చేసేదాన్ని. సో ఇంకెక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇంకా నన్ను ఒక్కదాన్ని చేసి నేనైతే ఇంకా ఈ ఫ్రై అంతా గబగబా చేస్తూ ఉన్నాను. నేను బాగా చేస్తాను ఫిష్ ఫ్రై, చికెన్ పకోడీ అలాంటివి పిల్లలు బాగా ఇష్టం. చెప్పాను కదా పిల్లలు తినేవన్నీ నేను బాగా చేస్తాను. సో మా హస్బెండ్కి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం, కానీ వేడివేడిగా తినరు. నేనేమో వేడివేడిగా ఉండాలంట. పాపం అది కొంచెమే కాలుతుందండి. ఆ కొంచెం కాలుతున్న దానికి కూడా అమ్మో అయ్యో అనుకుంటూ పరిగెత్తుతున్నారు చూడండి. వేడిది అస్సలు తినలేరు, చల్లగా కావాలి. మీ హస్బెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఆ కొద్దిగా వేడికే అటు ఇటు కాలుగాలిన పిల్లిలాగా పరిగెత్తుతూ ఉన్నాను. మా మిన్ను అసొంటి తింటాడు తెలుసా వేడిది. సో నెక్స్ట్ ఇంకా ఒక 6 pieces ఏమో ఫ్రై చేశాను. అప్పటికి లంచ్ చాలా లేట్ అయిందండి. ఇంట్లో ఇంకెంత ఫాస్ట్గా చేద్దామన్నా అదే టైం 1:30 అలా అయింది. ఇంకా పిల్లలకి ఫ్రెష్ అప్ చేయించలేదు, తిన్న తర్వాతకి చేస్తారులే అనేసి ఫస్ట్ అయితే పెడుతున్నాను. అంటే స్నానం చేయించలేదు, ఫ్రెష్ అప్ కాదు, స్నానం చేపిద్దాం అన్నట్టు కదా. వాటర్ కూడా పొయ్యాయిలేండి, ఇంకా కొన్ని వేడి నీళ్ళు పట్టేశాను. మా ఆకలి అవుతుందంటే అన్నం తినిపించిన తర్వాతకి ఈ ఫిష్ పెట్టడం ఉంటుంది చూడండి. అబ్బా వాళ్ళకి తినిపించేసరికి నా చెయ్యి మండడము, నా ఆకలి కూడా చచ్చిపోతుంది. సో ఇంక అందరం లంచ్ చేసుకొని బాగా మంచిగా కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటికి వెళ్తున్నాం. సో ప్రతి లాస్ట్ యానివర్సరీ నుంచి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాము. ప్రతి ఇయర్ మనం ఎప్పుడు పడితే అప్పుడు గోల్డ్ కొనము, కానీ యానివర్సరీకి కనీసం 1 గ్రామ్ అయినా కొనుక్కోవాలని లాస్ట్ యానివర్సరీ అప్పుడు నల్ల పూసలు కొనుక్కున్నాం కదా. సో ఈ గుర్తుండిపోతుంది కదా అండి. ఇంకా ఈవినింగ్ అలా ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలకి మిల్క్ అలా ఇచ్చి మేము ఎప్పుడు తీసుకునే దగ్గర ఇక్కడ కూడా ముంబైలో కూడా మాకు ఇది బాగా అలవాటు అయిపోయింది. ప్రతిసారి ఇందులోనే తీసుకుంటున్నాం కదా కమలేష్ అనేది. సో ఈసారి అయితే మా బడ్జెట్ తక్కువనే ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం యానివర్సరీకి తీసుకున్నాము, తర్వాతకి శ్రావణమాసంలో కూడా బ్రేస్లెట్ తీసుకున్నాం కదా అండి. అందుకని రింగ్ ఈసారి ఏదో ఒకటి తక్కువ బడ్జెట్ అయినా పర్లేదని ఈ మోడల్ రింగ్ అయితే తీసుకున్నాను. బాగుందా లేదా అని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చూడడానికి హెవీగా అనిపిస్తుంది, అందుకని. నాకు ఫింగర్ రింగ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? అన్ని బ్యాంక్లో ఉన్నాయిలేండి. కాకపోతే నేను ఇక్కడ పైన ఐకార్డ్లో ఇస్తాను చూడండి నా జ్యువెలరీ కలెక్షను. చాలా ఉన్నాయి నా ఫింగర్ రింగ్స్, దాదాపు 6-7 ఉండొచ్చు, దీంతో 8 అండి. కానీ మనకు అంత ఇష్టం ఉండదు. గోల్డ్ కొందానే కానీ పెట్టుకోవడం పెద్దగా నచ్చదండి, ఎందుకంటే ఏదన్నా అవసరం ఉంటుంది ఫ్యూచర్లో. నేను ఎక్కువ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడతాను, ఎందుకంటే మనీ ఉన్న ఖర్చు అయిపోతాయి కదా అని. ఫైనల్లీ ఇంకా అక్కడి నుంచి కేక్ తీసుకొని వచ్చాం. నాకు కేక్ కట్ చేయాలని అస్సలు లేకుండా, ఈ యానివర్సరీకి వద్దన్నా కూడా మా హస్బెండ్ తీసుకున్నారు. ఎందుకంటే నాకు కొంచెం ఫీవర్గా ఉండే, మళ్ళీ పిల్లలకి కోల్డ్ అవుతుంది ఏమో. కేక్ ముందు రోజు ఆల్రెడీ పక్కన ఆంటీ వాళ్ళ కేక్ ఇస్తే ఫుల్గా తిన్నారు ఇద్దరు. ఎందుకులే చిన్న పీస్ తెచ్చి పిల్లలకి ఇద్దాంలే అనుకున్నాను. బట్ మా హస్బెండ్ సర్లే మనం తీసుకొని ఆంటీ వాళ్ళకి కూడా ఇచ్చేద్దాం అన్నట్టు కదా సింపుల్గా ఇలా మా నలుగురం మేమే ఇలా కట్ చేసుకొని పక్కన ఆంటీ వాళ్ళకు కూడా కేక్ ఇచ్చేసాము, అండ్ వాచ్మెన్ వాళ్ళకు కూడా ఇద్దామని. సో ఇది అని మా యానివర్సరీ అయితే ఇలా చాలా సింపుల్గా అయిపోయింది. జ్యువెలరీ నాకు నచ్చింది, చిన్న రింగు. సో ఎప్పుడు మనం అనుకున్నంత బడ్జెట్ ఉండదు కదా, ఏదో ఒకటి గుర్తుండాలి అన్నట్టుగా తీసుకున్నాను.
సో మీరందరూ చాలామంది విష్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కింద కూడా విషెస్ వచ్చేస్తాయి. సో చేసిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. నైట్ ఇంకా మేము కేక్ కట్ చేసరికి ఆల్మోస్ట్ 9 అలా అయింది. ఫ్యామిలీ అందరితో కాల్ మాట్లాడేసరికి లేట్ అయింది. సో ఇంకా కొంచెం తినేసి ఇంకా ఫింగర్ రింగ్ ఇది ఎన్ని రోజులు అండి తీసుకుని 3 రోజులే బాగా పెట్టుకుంటాను. తర్వాత తీసి బీరువాలో పెడతాను. అండ్ డిజైన్ బాగుందా లేదా అని చూడడానికి నాకు ఎక్కువ స్టోన్స్ ఉండొద్దు, గోల్డ్ ఎక్కువ కనపడాలి అండ్ కొంచెం ఫ్యాన్సీ లాగా ఉండాలి. బాగుందా లేదా అనేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకేనా? వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.